కనిపిస్తుంది. ఒకవేళ ఇజ్రాయెల్ యుద్ధంలో దిగితే యుఎస్ తప్పనిసరిగా దాన్ని రెస్క్యూకి రావాల్సిందే, అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా. రైట్ సార్, అయితే చైనా బ్రహ్మపుత్ర నదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టు వల్ల భారత్ ప్రమాదంలో పడటాన్ని నివారించడానికి మోదీ కౌంటర్ గా ఇంకొక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా ఉండబోతోంది సార్? ఎస్ అంటే ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో మన భారతదేశంలోకి వచ్చే నది బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర అనేది ఇండియాలో గంగా నది పెద్ద నది అవ్వచ్చు, లేదా సింధు నది పెద్ద నది అవ్వచ్చు, కానీ బ్రహ్మపుత్ర అనేది చాలా ఈ ఇండియాస్ ఫ్యూచర్ రివర్ అనమాట. భవిష్యత్తు నది అని పిలుస్తాం. ఎందుకు భవిష్యత్తు నది అని పిలుస్తామంటే మొత్తం భారతదేశంలో ఉన్న నదీ జలాల్లో 33.5% అంటే మొత్తం నదీ జలాల వాటర్లో 1/3 వంతు వాటర్ అనేది నీళ్ళు అనేది కేవలం బ్రహ్మపుత్ర రివర్లో ఉంటాయి. వాటిని ఉపయోగించుకోలేదు. కాబట్టి వచ్చే 100-200 సంవత్సరాలకి భవిష్యత్తు భారతదేశానికి, వికసిత్ భారతదేశానికి కావాల్సిన నీళ్లు ఉన్నది కేవలం బ్రహ్మపుత్ర రివర్లే. కాబట్టి ఇప్పుడు చైనా ఎంత కుట్ర పన్నుతుందంటే భారత భవిష్యత్తునే తీసేసుకుంటుంది. ఈ బ్రహ్మపుత్ర నది ఏంటంటే టిబెట్లో పుట్టి యార్లాంగ్ సాంగ్పో అనే పేరుతో టిబెట్లోంచి ప్రవహించి 2500 కిలోమీటర్లు అరుణాచల్ ప్రదేశ్ హిమాలయాన్ని కట్ చేసుకుంటూ ఒక గ్రేట్ బెండ్ అనే పేరు ద్వారా అక్కడ లోపలికి వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసోటి ఈ బెండ్ దగ్గర ఈ యొక్క చైనా ఒక పెద్ద డ్యామ్ను కడుతుంది, మెడాగ్ అనే డ్యామ్ను కడుతుంది. 34 డ్యాములు, అందులో మెడాగ్ డ్యామ్ అనేది అతి పెద్దది. ఇప్పుడు ప్రపంచంలో పెద్దదైన 3 గార్జెస్ కంటే 3 రెట్లు పెద్దది. ఎంత పెద్దదంటే 60,000 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. కొన్ని కోట్ల ఈ యొక్క స్క్వేర్ ఫీట్స్ వాటర్ని అక్కడ నిల్వ చేసేస్తుంది. ఈ రివర్ని ఏంటంటే ఈవెన్ బీజింగ్ వరకు ఇది ఉత్తరాన ఉన్న చైనా డెజర్ట్ను కూడా సస్యశ్యామలం చేసడానికి వాళ్ళు భవిష్యత్తు కాలువ తవ్వుతున్నారన్నమాట. 2000 కిలోమీటర్ల పైబడి. అంటే భారత భవిష్యత్తు రివర్ని తీసుకుని భారత భవిష్యత్తుని తీసేస్తున్నారన్నమాట. ఇది అంత డేంజరస్ యాక్టివిటీస్కి చైనా పాల్పడుతుంది. ఒక రకంగా ఇండియా చైనాల మధ్య యుద్ధం అంటూ వస్తే బార్డర్ వల్ల రాదు, కేవలం ఈ యొక్క గ్రేట్ బెండ్ దగ్గర అది నిర్మిస్తున్న బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్టు వల్లే యుద్ధం రాబోతుంది అనేది మనకు తెలుస్తుంది. అందుకే అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అంత మోరింపులు ఉంటాయి రెండు దేశాల మధ్య. ఇప్పుడు ఇండియా ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర రివర్ ప్రాజెక్ట్ని మనం ఆపే శక్తి మన దగ్గర లేదు. ప్రపంచంలో ఎవ్వరు చెప్పినా చైనా ఆపదు. వాళ్ళ దేశంలో నిర్మించుకుంటున్నారు. మన బోర్డర్కి 50 కిలోమీటర్ల దగ్గరలో దూరం అవతల అనమాట. కాబట్టి దాన్ని ఆపలేం. కాకపోతే అది నిర్మిస్తే ఒక పెద్ద వాటర్ బాంబు మన నెత్తి మీద పెట్టినట్టు. ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే ఆ ప్రాజెక్ట్లో గ్రేట్ మెడాగ్ రిజర్వాయర్లో ఉన్న వాటర్ని వదిలితే ఎంటైర్ నార్త్ ఈస్ట్ అంటే అరౌండ్ 5 lakh స్క్వేర్ కిలోమీటర్ల నార్త్ ఈస్ట్ అంతా మునిగిపోతుంది, ఇంక్లూడ్ బంగ్లాదేశ్ అనమాట. కొన్ని కోట్ల మంది చనిపోతారు ఇండియాలో. అంత డేంజరస్ అనమాట. అది అంత డేంజరస్ ప్రాజెక్టు. వాటర్ అణుబాంబు కంటే డేంజరస్ వాటర్ బాంబుని నిర్మిస్తుంది. ఇప్పుడు ఇండియా దీన్ని తట్టుకోవడానికి $150,000 వాళ్ళు $137 బిలియన్ ఉపయోగిస్తున్నారు. కానీ ఇండియాకి అంత ఉపయోగించాల్సిన అవసరం ఏం లేదు. కేవలం $150,000 కోట్లు మాత్రం ఉపయోగించి మనం కూడా ఒక సియాంగ్ డ్యామ్ అనేది ఒకటి కడుతున్నాం. సియాంగ్ అంటే ఈ బ్రహ్మపుత్ర ఇండియాలోకి రాగానే దాన్ని దిహాంగ్ రివర్ అని పిలుస్తాం. దిబాంగ్ ఇలా ఒక వందలాది ఈ యొక్క ఉపనదులు ఉంటాయి అన్నమాట. అందులో దిహాంగ్ అనేది ప్రధానం. దిహాంగ్ గార్జ్ అంటాం. ఈ గార్జ్ దగ్గర భారతదేశం కూడా ఒక అతిపెద్ద డ్యామ్ నిర్మించబోతుంది. ఇండియాలోనే అతిపెద్ద రిజర్వాయర్ అన్నమాట డ్యామ్ అది. ఇది ఏంటంటే 9.3 క్యూబిక్ ఫీట్ల నీటిని అది నిల్వ చేస్తాయి. ఈ యొక్క చైనా డ్యామ్ నుంచి వచ్చిన రిజర్వాయర్ వాటర్ అంతటినీ కూడా ఇది ఆపేస్తుంది అనమాట. ఆపేసి నిల్వ చేసేసి చాలా స్లోగా ఇండియాకు వదులుతూ ఉంటుంది. కాబట్టి ఈ చైనా యొక్క వాటర్ బాంబు తుస్సుమంటది. చైనా వాటర్ బాంబు పని చేయదు. మళ్ళీ దీన్ని ఫ్లడ్ కంట్రోల్కి ఉపయోగిస్తాం, వరదలు సడన్గా రాకుండా ఉపయోగిస్తాం. మనం కూడా ఒక జల విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తాం. 11,000 మెగావాట్ల జల విద్యుత్ శక్తిని ప్రొడ్యూస్ చేస్తాం. వ్యవసాయానికి ఉపయోగిస్తున్నాం. చైనా వాటర్ బాంబును తుస్సుమనిపిస్తాం. అది ఎందుకంటే ఆ వాటర్ అంతా వదిలేసిన ఒకేసారి భారతదేశంలో వరదలు రావు, దాన్ని అట్టే పట్టేస్తారనమాట. పట్టేసి క్రమంగా వదులుతూ ఉంటుంది. ఒక అద్భుతమైన ప్లాను, ఒక అద్భుతమైన డ్యామ్కి ఇండియా ఇప్పుడు డిజైన్ చేసింది. దీన్ని దిహాంగ్ దగ్గర నిర్మిస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్లో. కాకపోతే మనది ఏంటంటే ప్రజాస్వామ్య దేశం, అటు కమ్యూనిస్ట్ నేషన్ కాబట్టి ఆల్రెడీ కట్టేస్తున్నాడు. ఆల్మోస్ట్ 2030కి ఆ డ్యామ్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది. బట్ ఈ డ్యామ్ ఇండియాలో నిర్మించడానికి ఇక్కడ ఆది అనే ట్రైబ్ అడ్డం తిరుగుతుంది. ఎందుకంటే 5 విలేజ్లు మునిగిపోతున్నాయి. వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. ప్రజాస్వామ్య దేశం కాబట్టి సుప్రీంకోర్టును దాటుకుని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాటుకుని రావాలి. అది భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్య రైట్లు అనమాట. వాళ్ళకి ట్రైబల్ కూడా రైట్స్ ఉంటాయి. బట్ చైనాలో ఎవరికీ రైట్స్ ఉండవు. డిఫెన్స్ మినిస్టర్ కూడా రైట్స్ ఉండవు. ఈ డ్యామ్ని ఇండియా డిజైన్ చేసింది.
దీన్ని నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. 1,50,000 కోట్ల రూపాయలు ఉపయోగించి, అవసరమైతే ఇది నిర్మించడానికి ఇంకొక 1,00,000 కోట్లు కూడా ఎక్కువైనా ఆశ్చర్యం లేదు. బట్ ఇండియా ఈజ్ రెడీ. ఎందుకంటే దాని నుంచి ఇప్పుడు ఎంత వ్యవసాయ భూమి సాగులోకి రావడం, హైడ్రో ఎలక్ట్రిసిటీ రావడం, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ తగ్గించడం, మనకు కూడా ఎన్నో ప్రయోజనం ఉన్నాయి. మనం బంగ్లాదేశ్ను కూడా కంట్రోల్ చేయొచ్చు, బంగ్లాదేశ్ను కూడా రక్షించవచ్చు అనమాట. కాబట్టి ఇది ఒక అతిపెద్ద ఒక డిసిషన్గా, మోడీ ప్రభుత్వం డిసిషన్గా మనం చెప్పవచ్చు. ఈవెన్ మన్మోహన్ ఉండగా కూడా దీన్ని రైజ్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు దీని తర్వాత ఇప్పుడు సింధు నది దగ్గర కూడా ఇదే పాలసీని, మనం సింధు నదిని అక్కడికి వెళ్లకుండా ఆపేస్తున్నాం. బట్ సింధు నదిని మనం ఆపకుండా, ఇప్పుడు చైనా మనకేమో బ్రహ్మపుత్ర రాకుండా ఆపుతుంది, అది అన్యాయం అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ లా. బట్ చైనా ఇప్పుడు పాకిస్తాన్కి మనం ఇండస్ వాటర్ వెళ్ళనివ్వడంలా. మరి ఇది తప్పు అంటే ఇది తప్పు కాదు, ఎందుకంటే టెర్రరిజం ప్రమోట్ చేస్తుందని ఒక లింక్ పెట్టాం. టెర్రరిజం నువ్వు ఆపితే వాటర్ ఇస్తాం, కాబట్టి అది తప్పు కాదు. బట్ ఇది పాకిస్తాన్ని రక్షించడానికి చైనా రంగంలో దిగిందనేది ఈ బ్రహ్మపుత్ర రివర్ ద్వారా చెప్పింది. మీరు పాకిస్తాన్కి ఆపినట్టు మేము దీన్ని ఆపుతున్నామండి. బట్ పాకిస్తాన్కి మనం ఆపడం వెనకాల టెర్రరిజం ఉంది. బట్ ఇండియాకి బ్రహ్మపుత్ర ఆపడం వెనకాల చైనా అనేది ఒక దుర్బుద్ధి ఉంది, కుట్ర ఉంది. ఈ ఇంటర్నేషనల్ లాను కూడా వైలేట్ చేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ఈ డ్యామ్ను భారతదేశం నిర్మిస్తే నార్త్ ఈస్ట్ అంతా సస్యశ్యామలం అవబోతుంది. ఈ నార్త్ ఈస్ట్ అనేది సెంట్రల్ ఇండియా, ఇప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్లో మినరల్ రీసోర్సెస్, ఒడిశా, దీన్ని ఓపెన్ చేస్తాం. తర్వాత నార్త్ ఈస్ట్ అనేది హైలీ డెవలప్మెంట్ హాట్ స్పాట్ అంటారన్నమాట. ఈ డ్యామ్ నిర్మించిన తర్వాత నార్త్ ఈస్ట్ లో కూడా గ్రోత్ రేటు 10% దాకా వచ్చే అవకాశం ఉంది. ఈ సెంట్రల్ ఇండియా అంటే భవిష్యత్తులో భారతదేశం డబుల్ డిజిట్ గ్రోత్ రేట్కి ఈ సెంట్రల్ ఇండియా తర్వాత నార్త్ ఈస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్యామ్ అనేది చైనాకి పూర్తిగా మనం చెక్ పెట్టగలుగుతున్నాం. రైట్ సార్, అయితే మోదీ భారతదేశానికి 3 కొత్త షిప్లను ప్రవేశపెడుతున్నట్లుగా తెలుస్తోంది. అసలు వాటి వివరాలు ఏంటి?